రియల్ నెంబర్స్లోని చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ 1 అండ్ థియరమ్ 1 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో పార్ట్ 4లో మనం ఎగ్జాంపుల్ 2, 3, 4 గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నువ్వు యూజ్ చేసుకొని 6 and 20కి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. మామూలుగా ఎల్సిఎం అంటే ఇలా చేస్తూ ఉంటాం, 2 3s 2 10s, అలాగే ఈ రెండు ఇంకా ఏ నెంబర్తో డివైడ్ అవ్వవు కాబట్టి 2 × 3 × 10 అని రాస్తాం. 2 3s 6, 6 10s 60, ఎల్సిఎం 60 అవుతుంది. కానీ ఇలా చేయకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. 6ని ఎలా రాసుకుంటాం, 2 × 3, 2 అనేది ఒకటే ఉంది కాబట్టి 2^1 × 3^1. 20నేమో 2 × 2 × 5, 2 2s 4, 4 5s 20. 2 × 2 అంటే 2² × 5 అనేది ఒకటే ఉంది కాబట్టి 5^1. దీన్ని ఉపయోగించుకుని మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్. గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ ఏముంది, 2² ఉంది. ఇంకా ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి 3^1 అంటే 3 × 5^1. 2² అంటే 4 × 3 × 5, దట్ ఈస్ ఈక్వల్ టు 60. ఎల్సిఎం 60. హెచ్సిఎఫ్ ఇక్కడ రాయండి. ఏంటంటే గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్. ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్. అంటే మనకి ఇచ్చిన నెంబర్స్ లో ఇక్కడ 2^1 ఉంది, ఇక్కడ 2² ఉంది కాబట్టి గ్రేటెస్ట్ పవర్ 2² తీసుకున్నాం. ఇక్కడ 3 అనేది ఒకటే ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. 5 అనేది ఒకటే ఉంది కాబట్టి 5 తీసుకున్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు హెచ్సిఎఫ్ ఏంటంటే స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్ అనే బదులు ప్రైమ్ ఫ్యాక్టర్ అని రాసుకుందాం. స్మాలెస్ట్ పవర్, ఇక్కడ స్మాలెస్ట్ పవర్ ఏముంది, ఒక్క కామన్ అంటే స్మాలెస్ట్ పవర్ 3 ఉంది, స్మాలెస్ట్ పవర్ 5 కూడా ఉంది. కానీ కామన్ గా ఏముంది, ఇక్కడ 2^1 2² ఈ రెండే కామన్ గా ఉన్నాయి కాబట్టి ఇందులో కామన్ స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి 2. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 2 అన్నమాట. ఎల్సిఎం తీసుకునేటప్పుడు గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్, గ్రేటెస్ట్ పవర్ ఈ రెండింటిలో గ్రేటెస్ట్ పవర్ 2² కాబట్టి అది తీసుకున్నాం. అది కాకుండా కామన్ ఫ్యాక్టర్ లో 3^1 ఉంది, 5^1 ఉంది, ఆ రెండు కూడా తీసుకుంటాం. ఆ రెండు మొత్తం మల్టిప్లై చేస్తే 60 వచ్చింది. ఎల్సిఎం 60. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ పవర్ 2^1 2 కామన్ లో ఈ రెండే కదా ఉన్నాయి కాబట్టి ఆ రెండులో స్మాలెస్ట్ పవర్ 2^1 కాబట్టి 2^1 తీసుకుని. ఇక ఎగ్జాంపుల్ 3 విషయానికి వస్తే ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 96కి 404కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. దేన్ని ఉపయోగించుకుని, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించుకుని. అంతేకాకుండా ఇంకేం కనుక్కోమన్నారు, హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. ఇప్పుడు 96ని తీసుకుంటే యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 తీసుకున్నాం. 2 48s, 2 24s, 2 12s, 2 6, 2 3s. 2 అనేవి ఎన్ని ఉన్నాయి, 2^5 × 3 అనేది ఒకటే ఉంది కాబట్టి 3^1. ఇప్పుడు 404ని తీసుకుంటే ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివైడ్ చేస్తాం. 202, 101. 101 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇది ఏ నెంబర్తో కూడా డివైడ్ కాదు కాబట్టి మనం 101 అలాగే ఉంచేస్తాం. 2 × 2 అంటే 2² × 101. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు మనం ఏం చెప్పుకున్నాం, స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమన్నాయి, 3 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇది కామన్ కాదు. 101 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, కామన్ కాదు. 2^5 2^2లో 2 అనేది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇందులో స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం. స్మాలెస్ట్ పవర్ అంటే ఇక్కడ 2^5 2^2లో స్మాలెస్ట్ పవర్
2 power 2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇక్కడ రాసుకోండి స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ దీని నుంచి హెచ్సిఎఫ్ ఎల్సిఎం కూడా కనుక్కోవాలి. ఎల్సిఎం ఇలా కూడా చేసేవచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ గా హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఉపయోగించి చేయమంటే ఇలా చేసేస్తాం. కానీ ఓన్లీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ఒకటే కనుక్కోమన్నాడు, ఎల్సిఎం ఆ విధంగా కనుక్కోమని, కానీ ఎల్సిఎం కనుక్కోవాలి. అలాంటప్పుడు 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, లేదా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ HCF equals to product of 2 numbers. LCM అనేది మనకు తెలియదు కాబట్టి LCM into HCF మనకు తెలుసు ఎంత 4 equals to product of 2 numbers. given numbers ఏంటి 96 into 404 product 96 into 404. ఇక్కడ ఎల్సిఎం కావాలి కాబట్టి ఎల్సిఎం ఇంటూ 4 అంటే 4 అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవతల పంపిస్తే, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవతల పంపిస్తే డివైడెడ్ బై చేస్తుంది. ఎల్సిఎం ఈక్వల్స్ టు 96 ఇంటూ 404 బై 4. ఈ 96 అనేది 4తో డివైడ్ అవుతుంది, ఇలా 404 అనేది డివైడ్ చేయొచ్చు. 4101 ఇక్కడ 96 ఇంటూ 101 మల్టిప్లై చేస్తే 101 ఇంటూ 96 9696 ఎల్సిఎం ఈక్వల్స్ టు 9696. ఇప్పుడు రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కనుక్కోమంటే ఇందులోంచి డైరెక్ట్ కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసి ఓన్లీ హెచ్సిఎఫ్ నే కనుక్కోమన్నాడు, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ని బట్టి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫార్ములా వేసుకొని చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అందులో ఎల్సిఎం అంటే ఎల్సిఎం మనకు తెలియదు కాబట్టి హెచ్సిఎఫ్ 4 కాబట్టి ఎల్సిఎం ఇంటూ 4 అది చేసిన తర్వాత 4తో డివైడ్ చేస్తే 96 ఇంటూ 101 వస్తుంది. ఆ రెండు మల్టిప్లై చేస్తే 9696. అంటే ఎగ్జాంపుల్ 4 లో ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ 6 కి 72 కి 120 కి ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవాలి. దేన్ని ఉపయోగించి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి, అంతేగాని వేరే మెథడ్ నుంచి కాదు. కాబట్టి ఫస్ట్ 6 ని తీసుకుంటే 6 ని 2 into 3 అని రాసుకుంటాం, అంటే 2 power 1 into 3 power 1. నెక్స్ట్ 72 ని 2 36 సార్, 2 18s, 2 9s, 3 3s అంటే 2 cube into 3 square. నెక్స్ట్ 120, 2 60s, 2 30s, 2 15s, 3 tables తీసుకుంటే 3 5s అంటే 2 cube into 3 power 1 into 5 power 1. ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం, దీన్ని యూజ్ చేసుకుని హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము, ప్రొడక్ట్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ముందు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇందులో ఏముంది, 2 ఉంది, కామన్ గా 3 కూడా ఉంది. ఇందులో స్మాలెస్ట్ పవర్ ని తీసుకోవాలి. స్మాలెస్ట్ పవర్ 2 power 1, 2 power 3, 2 power 3 లో స్మాలెస్ట్ పవర్ ఏంటి, కామన్ ప్రైమ్ నెంబర్స్ లో 2 ఉంది, స్మాలెస్ట్ పవర్ అంటే 2 power 1 అంటే 2 power 1 ఇంటూ, ఇంకా 3 కూడా కామన్ గా ఉంది, కానీ ఇందులో స్మాలెస్ట్ 3 power 1 అవుతుంది. అంటే 2 power 1 అంటే 2, 3 power 1 అంటే 3, దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఇక్కడ రాసుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎల్సిఎం. ఎల్సిఎంకి ఎప్పుడు కూడా
కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో 2ని తీసుకున్నప్పుడు కామన్గా ఉన్నాయి కాబట్టి 2లో గ్రేటెస్ట్ ఏంటి 2 క్యూబ్ 2 పవర్ 1 2 క్యూబ్లో 2 క్యూబ్ తీసుకుంటాం. ఇంటూ ఇంకా 3 కూడా కామన్గా ఉంది కాబట్టి ఇక 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 2 ఉంది, 3 పవర్ 1 ఉంది, అంటే 3 పవర్ 2 గ్రేటెస్ట్ కాబట్టి. ఇంటూ 5 ఒకటే ఉంది, అది 5 పవర్ 1 ఉంది కాబట్టి అది కూడా తీసుకుంటాం. 2 క్యూబ్ మీన్స్ 8, 3 స్క్వేర్ మీన్స్ 9, 5 పవర్ 1 5 ఈక్వల్స్ టు 72 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 360. ఎల్సిఎం ఎంత వచ్చింది 360 వచ్చింది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసాము. 6 నేమో 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1, 72 నే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్, 120 ని 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 రాసుకుంటే హెచ్సిఎఫ్ ఇప్పుడు కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో స్మాలెస్ట్ పవర్ తీసుకొని ప్రొడక్ట్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. స్మాలెస్ట్ ముందు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్లో 2 అవుతుంది 3 అవుతుంది. ఇందులో స్మాలెస్ట్ తీసుకుంటే 2ని తీసుకునేటప్పుడు 2 పవర్ 1 తీసుకున్నాం. అలాగే 3 కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇందులో స్మాలెస్ట్ పవర్ 3 పవర్ 1, 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఎల్సిఎం తీసుకునేటప్పుడు గ్రేటెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ ఇందులో 2 క్యూబ్ ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది, అంతేకాకుండా 5 పవర్ 1 కూడా ఉంది. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ 9 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 72 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 360. ఎల్సిఎం ఏమో 360, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 6.